చంద్రగ్రహణం వస్తోంది. ఇది గ్రస్తోదయమైనటువంటి చంద్రగ్రహణం. మరి 3:19 నుంచి ఉన్నటువంటి గ్రహణం పరిస్థితి ఏమిటండి అనుకోవచ్చు. ముఖ్యంగా ఈ గ్రహణం పుబ్బా నక్షత్రం సింహరాశి వారికి 15 రోజుల ముందు నుంచే కూడా ఆ నక్షత్రం మీద దాని ప్రభావం. చంద్రుడికి ఏ ధాన్యాన్ని సూచిస్తారంటే మంగళప్రదమైన స్థితి కలుగుతుంది, ఒత్తిళ్లు తగ్గుతాయి. మనం ఏదైతే సాధించాలని చేసేటువంటి ప్రయత్నం ఉంటుందో దాంట్లో ప్రాప్తించేటువంటి ప్రతిఫలం. శ్రీ గురుభ్యో నమః. సింహీ అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ. చంద్రగ్రహణం వస్తోంది. ఇది గ్రస్తోదయమైనటువంటి చంద్రగ్రహణం. అంటే సంపూర్ణ గ్రహణాలు 2 రకాలుగా ఉంటాయి. సంధి ఉంటుంది కదా, నిశీధి భాగాలు. సూర్యోదయం, సూర్యాస్తమనం, చంద్రోదయం, చంద్ర అస్తమయం. ఈ సమయాలలో సంధిలో వస్తే కనుక అది గ్రస్తోదయమైనటువంటి గ్రహణం అని చెప్తారు. ఈసారి వచ్చేటువంటి చంద్రగ్రహణం గ్రస్తోదయమైంది. అంటే చంద్రోదయానికి ముందుగానే గ్రహణం ప్రారంభమైపోతుంది. చంద్రోదయం కన్నా ముందే గ్రహణం ప్రారంభమైతే చంద్రుడే కనిపించినప్పుడు గ్రహణ నియమాలు ఎలా ఉంటాయని అనుమానం వస్తుంది. ఇప్పుడు చంద్రుడు కనిపిస్తేనే కదా దానికి గ్రహణం పట్టడం, ఆ గ్రహణ ప్రభావాలు మన మీద ఉండడం జరిగేది. అలా అయితే మనం ఉండేటువంటి ఈ భారతదేశంలో కాకుండా ఇతర దేశాలలో వచ్చేటువంటి గ్రహణాలు ఉంటాయి. అప్పుడు ఖచ్చితంగా చెప్తారు మనం ఏ నియమం పాటించక్కర్లేదు అని. ఎందుకంటే ఏదో వేరే దేశంలో వర్షపాతం తీవ్రంగా ఉంది, వరదలు వస్తున్నాయంటే మనం భయపడక్కర్లేదు, అది అక్కడ జరుగుతాం. అలాగే ఈ గ్రహణాలు కూడా వేరే వేరే దేశాలలో జరుగుతున్నప్పుడు మనం ఆ నియమాలు పాటించక్కర్లేదు. మనం ఉన్న ప్రదేశంలో గ్రహణానికి సంబంధించినటువంటి స్పర్శ మోక్షకాలాలు తెలియచేస్తారు. ఒకవేళ మన ప్రదేశంలో కనుక గ్రహణం కనిపిస్తుంది అంటే కనుక అప్పుడు మాత్రమే కొన్ని నియమాలు పాటించండి అని చెప్తారు. ఈ గ్రస్తోదయమైనటువంటి గ్రహణాలు ఎలా ఉంటాయంటే సూర్యోదయానికి, సూర్యాస్తమనాలకి దానికి ముందు కానీ వెనక కానీ, లేదా చంద్రోదయం, చంద్రాస్తమయం వీటికి పూర్వం. ఈ పూర్వం అంటే చంద్రగ్రహణం చంద్రోదయం అయిన తర్వాత వచ్చిందనుకోండి సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం అని చెప్తారు. చంద్రోదయం కావడానికి ముందు, సూర్య అస్తమనం కావడానికి ముందుగానే గ్రహణం వస్తుంది, అందుకే ఇది గ్రస్తోదయం. ఇలాంటి సందర్భంలో ఏం చేయాలి? 3వ తారీఖున మనకి మంగళవారం రోజున ఈ గ్రస్తోదయమైన చంద్రగ్రహణం వస్తుంది. వాస్తవంగా సూర్యాస్తమనం తర్వాత చాలా తక్కువ సమయం ఉంటుంది. సూర్యాస్తమనానికి చంద్రోదయానికి 2 నుంచి 3 నిమిషాల మధ్యలో వ్యత్యాసం ఉంటుంది. చంద్రోదయం అయిన తర్వాత చాలా తక్కువ సమయం, సుమారుగా 42 నిమిషాలు మాత్రమే గ్రహణం అనేది మనం చూడడానికి వీలవుతుంది. ఇది 3వ తారీఖు మంగళవారం రోజున మధ్యాహ్నం 3:19 ప్రారంభమవుతుంది. చంద్రోదయం అయిన తర్వాత 6:46 మోక్షకాలం అన్నమాట, గ్రహణం పూర్తవుతుంది. ఇక్కడ సూర్యాస్తమనం సాయంత్రం 6:02 అంటే సూర్యుడు అస్తమించేది సాయంత్రం 6:02. చంద్రోదయం అయ్యేది 6:04. గ్రహణం పూర్తయ్యేది 6:46. ఈ మధ్యలో ఉండేటువంటి 44 నిమిషాలు చాలా ప్రామాణికమైనటువంటి గ్రహణ సమయంగా అభివర్ణిస్తారు. మరి 3:19 నుంచి ఉన్నటువంటి గ్రహణం పరిస్థితి ఏమిటండి అనుకోవచ్చు. ఒక మంత్రశాస్త్రంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళు అనేకమైనటువంటి మంత్రాలు గ్రహించి ఉంటారు. వాళ్ళు ఈ 3:19 పూర్వమే స్నానం చేసేసి జపాలన్నీ కూడా మొదలు పెట్టేసుకోవచ్చు. అంటే వాళ్ళు వరుసగా చేస్తూ ఉంటారనమాట. ప్రధానంగా చేసేటువంటి మంత్రాలు ఏవైతే ఉంటాయో, గ్రహణాలు ఉద్దేశించి చేసేటువంటి జపాలు ఏవైతే ఉంటాయో 6:04 నుంచి 6:46 మధ్యలో చేస్తారు. ఇంకొంతమంది సూర్యాస్తమనం అయిన తర్వాత కదా స్నానం చేసిన తర్వాత గ్రహణ నియమాలు పాటించాలి అని అడుగుతారు. అది కూడా ఒక శాస్త్రంలో చెప్పబడి ఉంది. అయితే సూర్యాస్తమనం 6:02, 6:04 చంద్రోదయం. సూర్యాస్తమనం అయిన తర్వాత స్నానం చేసి చంద్రోదయ సమయం లగాయతు 6:04 నుంచి 6:46 వరకు కూడా ఈ అనుష్ఠానము, తీవ్రమైనటువంటి మంత్ర ప్రేరణ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. మీకు అర్థమైంది కదా.
శాస్త్రంలో చాలా లోతుగా చదువుకుని అనేక మంత్రాలు, కొంతమంది 20-30 మంత్రాలు ఉంటాయి. అవన్నీ కూడా గ్రహణ సమయంలో ఖచ్చితంగా ప్రేరణ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు గ్రస్తోదయం అయినా కూడా గ్రహణాన్ని ప్రమాణం చేసుకుని 3 గంటల 19 నిమిషాల లగాయతూ ప్రారంభం చేస్తారు. ఎవరైతే ప్రధానంగా 1 లేదా కొన్ని మంత్రాలను మాత్రమే ప్రేరణ చేయాలనుకుంటారో వారు 6 గంటల 4 నిమిషాల నుంచి 6 గంటల 46 నిమిషాల వరకు, ఇది చాలా ముఖ్యమైన సమయం కాబట్టి ఆ సమయంలో ప్రేరణ చేస్తారు. ఈ గ్రహణానికి మధ్యకాలం 5 గంటల 3 నిమిషాలు. గ్రహణానికి స్పర్శ అంటే ప్రారంభమయ్యే సమయం, మోక్షము అంటే పూర్తయ్యే సమయం, రెండిటితో పాటుగా మధ్యకాలం అని కూడా ఒకటి చెప్తారు. ఈ మధ్యకాలాన్ని ఎందుకు చెప్తారంటే 2 రకాల సంప్రదాయాల్లో కానీ 2 రకాల పద్ధతుల్లో కానీ మంత్రాలు ఎంచుకుంటే కనుక మొదటి భాగం అంతా కూడా ఒక పద్ధతి, రెండో భాగం అంతా కూడా ఒక పద్ధతిని ఆచరిస్తారు. అంటే చతుర్థ విధులు చదువుకున్న వాళ్ళు ఉంటారు. అలాగే వాళ్ళల్లో శాక్తీయక్రమం చెప్పుకున్న వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు ఈ మధ్యకాలాన్ని ప్రమాణం చేసుకుంటారు. గ్రహణం ప్రారంభంలాగాయకు మధ్యకాలం వరకు ఒక విధానాన్ని ఆచరిస్తారు. ఈ మధ్యకాలం నుంచి మోక్షకాలం దాకా కూడా ఇంకో విధానాన్ని ఆచరిస్తారు. ముఖ్యంగా ఈ గ్రహణం పుబ్బా నక్షత్రం సింహరాశి వారికి. సింహరాశి అంటే మఖా పుబ్బా ఉత్తరాపాదం సింహం. అందుచేత మఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం, ఈ 3 నక్షత్రాలకి సింహరాశికి చెందినవి ఈ 3 నక్షత్రాలు. అందుచేతను ఈ 3 నక్షత్రాల వారికి కూడా నియమాలు చెప్తారు. ప్రధానంగా పుబ్బా నక్షత్రాలకి. ఏ నక్షత్రానికైతే గ్రహణం సూచించబడుతుందో అది ఏ గ్రహణమైనా కాదు, ఆ నక్షత్రం మీద గ్రహణ ప్రభావం, గ్రహణం ఎప్పుడైతే సూచించబడిందో దానికి సుమారుగా పక్షం ముందు నుంచే ఉంటుంది. 15 రోజుల ముందు నుంచే కూడా ఆ నక్షత్రం మీద దాని ప్రభావం ఉంటుంది. ప్రధానంగా ఇప్పుడు పుబ్బా నక్షత్రానికి సంబంధించినటువంటి ప్రభావాలు అంటే ఈ గ్రహణ ప్రభావం అంతా కూడా పుబ్బా నక్షత్రం మీద ఉంటుంది. అలాగే మఖ, పుబ్బ, ఉత్తర ఈ 3 నక్షత్రాల మీద కూడా ఉంటుంది. ఈ 3 నక్షత్రాల వారు కూడా గ్రహణం పూర్తయిన తర్వాత, ఇది చంద్రగ్రహణం కాబట్టి చంద్రుడికి ఏ ధాన్యాన్ని సూచిస్తారంటే బియ్యం. చక్కగా బియ్యాన్ని, చంద్ర ప్రతిమలు, ఇది కొందరు అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి చంద్ర ప్రతిమలు దానం చేస్తారు. కొంతమంది పూర్ణ చంద్రబింబం అంటే వృత్తాకారంలో ఉండేది, అర్ధచంద్రాకారంలో ఉండేది వెండితో చేయబడినటువంటి ప్రతిమ, దానిని బియ్యాన్ని దానం చేస్తే సరిపోతుంది. ఏ గ్రస్తం చేతనైతే గ్రహణం అవుతోందో, రాహువు కానీ కేతువు కానీ, వాటికి సంబంధించి దానాలు కూడా శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. కాకపోతే ఈసారి బియ్యము, వెండి ప్రతిమ ఇస్తే సరిపోతుంది. ఇక ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల 46 నిమిషాల వరకు విశ్రాంతిగా ఉంటే సరిపోతుంది. గ్రహణ నియమాలు పాటించేవారు మధ్యాహ్నం 1 గంట లోపును భోజనాదులు పూర్తి చేసేసుకోవాలి. ఒకవేళ మేము సాధన చేయాలనుకుంటున్నాం ఆ సమయంలో అనుకునేవారు అల్పాహారం కానీ ఫలములు కానీ స్వీకరించి, మీకు ఇందాక చెప్పిన 3 గంటల 19 నిమిషాల నుంచి 6 గంటల 46 నిమిషాల వరకు మధ్యలో ఉండేటువంటి సమయాన్ని వినియోగించుకుంటూ సాధనా క్రమాలన్నీ కూడా చక్కగా నిర్వర్తించుకోవచ్చు. కొన్ని ప్రదేశాల్లో సూర్యాస్తమన సమయాన్ని బట్టి ఈ గ్రహణం 6 గంటల 46 నిమిషాల వరకు ఉంటుందని చెప్పాను కదా. 6 గంటల 30 నిమిషాలకు సూర్యాస్తమనం అయ్యే ప్రదేశాలు కూడా ఉంటాయి. బొంబాయి, ద్వారకా, గుజరాత్ ఇలాంటివి అన్నమాట. వాళ్ళకి సూర్యాస్తమనం అయిన తర్వాత మాత్రమే గ్రహణం కనిపిస్తుంది. ఆ నియమాలు కూడా సూర్యాస్తమనం అయిన తర్వాత గ్రహణం విడిచేదాకా ఏవైతే చెప్పబడతాయో వాటినే పాటించమంటారు. ఆ మధ్యలో ఉండే సమయాన్ని మాత్రమే. 3 గంటల 19 నిమిషాల నుంచి 6:46 దాకా అందరూ పాటించక్కర్లేదు. హైదరాబాద్ ప్రాంతానికి చెందినవారు 6 గంటల 22 నిమిషాలకి చంద్రోదయం అవుతుంది. 6:46 నిమిషాలకు గ్రహణం పూర్తవుతుంది. ఆ మధ్యస్థంగా ఉండే సమయంలో వారికి సూచించినటువంటి విధులు ఆచరించుకుంటే సరిపోతుంది. ఈ గ్రహణ కాలంలో ప్రతి ఒక్కరూ చేయదగినటువంటి విధానం ఏదైనా ఉందా యామలానికి సంబంధించి అంటే, కేవలం మీ వృద్ధి కొరకు ఒక యామల విధానాన్ని ఈరోజు తెలియజేస్తాను. దీనికి ఉపదేశం అక్కర్లేదు. అలాగే గ్రహణ సమయంలో పురస్చరణ మాత్రం పూర్తి కాదు, గ్రహణ సమయంలో చేయొచ్చు. అది లగాయితూ ప్రతిరోజు కూడా ఈ యొక్క యామల విధిని ఆచరించుకుంటూ ఉంటే కనుక మంగళప్రదమైన ఫలితం వస్తుంది. ప్రత్యేకంగా మంత్రశాస్త్రానికి సంబంధించి శోధన చేసేవారికి గ్రహణ కాలం చాలా పవిత్రమైనది, చాలా ముఖ్యమైనది. అది దృష్టిలో పెట్టుకుని ఈ యామలాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈ గ్రహణ కాలంలో ఈ శాబరిని ఆచరించండి. ఇది గ్రహణ కాలంలో ఆచరిస్తే చాలా ప్రభావవంతంగా ఉంటుంది. తర్వాత ప్రతిరోజు హితోధికమైనటువంటి జపం చేయొచ్చు. అంటే కనీసంగా ఒక మాల జపం చేయడం చేత సర్వ దారిద్ర్య బాధలు కూడా తొలగుతాయి. నమో భగవతే రుద్రాయ
సర్వదుష్టగ్రహ నివారణం కురు నమః. నమో భగవతే రుద్రాయ సర్వదుష్టగ్రహ నివారణం కురు నమః. ఇందులో గ్రహము అంటే కేవలం ఈ నవగ్రహాలని కాదు, ఏవైతే సంధించబడి మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసేటువంటి గ్రహాలు ఉంటాయో అవన్నీ కూడా ఇందులోకి చేరతాయి అన్నమాట. ఎవరి వల్లైనా మనం బలహీనపడుతూ ఉన్నా, ఎవరి వల్లైనా మనం స్తంభించబడుతూ ఉన్నా, అటువంటి స్థితి నుంచి బయటకు తీసుకురావడానికి ఈ గ్రహణ సమయంలో ఈ విధానం అంటే ఈ యామల జపం చాలా సహకరిస్తుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, గ్రహణ సమయంలో చేసేది ప్రారంభ జపం. దాని తర్వాత మీరు ఖచ్చితంగా ప్రతిరోజు ఒక మాలైనా కనీసంగా ఉదయ భాగంలో జపం చేసుకోవచ్చు. శివుడికి నమస్కారం చేసుకోండి, ఈ జపాన్ని ప్రారంభం చేయండి. దీనికి అంగన్యాస కరన్యాసాలు అక్కర్లేదు, గురుముఖంగా చెప్పుకోనవసరం లేదు. గ్రహణ సమయం అంటే ఇందాక మీకు చెప్పినప్పుడు 3 గంటల 19 నిమిషాల నుంచి 6:46 అని చెప్పాను కదా. ఈ జపాన్ని ప్రధానంగా 6 గంటల 4 నిమిషాల నుంచి 6 గంటల 46 నిమిషాల మధ్యలో చేయండి. గ్రహణం పట్టు ఎప్పుడైతే ఉంటుందో ఆ సమయంలో చేయడం చాలా ఉత్తమం. ఇందాక చెప్పినట్టుగా హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి చంద్రోదయం సూచిస్తారు పంచాంగంలో. దాన్ని అనుసరించి చంద్రోదయం లగాయతు మోక్ష సమయం 6:46 వరకు ఈ జప విధానాన్ని కొనసాగించండి. గ్రహణ సమయంలో చేసేటువంటి జపానికి సంఖ్యా నియమం లేదు, అసంఖ్యాకంగా చేయొచ్చు. శివుడికి నమస్కారం చేసుకొని చేయొచ్చు. ఇంకా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, శివలింగాలు ఉన్నటువంటి వాళ్ళు శివలింగం మీద చక్కగా సాధారణమైనటువంటి శుద్ధోదకం దాన్ని అభిషేకం చేస్తూ ఈ మంత్రాన్ని జపం చేయొచ్చు. నమో భగవతే రుద్రాయ సర్వదుష్ట గ్రహ నివారణం కురు నమః. ఈ జపం చేయండి, మంగళప్రదమైన స్థితి కలుగుతుంది, ఒత్తిళ్ళు తగ్గుతాయి. మనం ఏదైతే సాధించాలని చేసేటువంటి ప్రయత్నం ఉంటుందో దాంట్లో ప్రాప్తించేటువంటి ప్రతిబంధకాలు కూడా తగ్గుతాయి. ఇతరమైనటువంటి రుద్రయామల విధులు కూడా త్వరితంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. కొత్తగా ఛానల్ని చూసేవారు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని మంత్రశాస్త్రానికి సంబంధించిన సాంగోపాంగ ప్రామాణికమైన వివరాలు తెలుసుకోగలరు. సింహీయ పరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ.